నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. హైదరాబాద్ నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నపల్లి పంప్ హౌస్ కు భారీ కాన్వాయ్తో బయలుదేరిన కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు పలు చోట్ల అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా జనగామ జిల్లా పెంపర్తి వద్ద సుమారు 40 కార్లతో కూడిన కాన్వాయ్కు అనుమతి లేదంటూ పోలీసులు నిలిపివేయడంతో ఉభయ పక్షాల మధ్య గొడవ జరిగింది. కేటీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని పట్టుబట్టడంతో కొద్దిసేపటి వాగ్వాదం అనంతరం పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కాళేశ్వరం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులు పంప్ హౌస్ వైపునకు దూసుకువెళ్లాయి. ఈ పర్యటన సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి నుండి 1,00,000 క్యూసెక్ల జలాలు వృధాగా సముద్రంలోకి పోతుంటే ఎగువన ఉన్న మిడ్ మానేరు, కాళేశ్వరం సహా ఏ రిజర్వాయర్లోనూ నీరు లేకపోవటం దారుణమన్నారు. నీళ్లు లేక రైతులు విత్తనాలు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నపల్లి పంప్ హౌస్ లోని మోటార్లు ఆన్ చేస్తే తెలంగాణ మొత్తం సస్యశ్యామలమవుతుందని, కేసీఆర్ ఆ విధంగానే ప్రాజెక్టు డిజైన్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి చేత కాకపోతే వారం రోజుల పాటు ప్రాజెక్టు బాధ్యతలను కేసీఆర్ కు అప్పగించాలని, రైతులకు ఎలా నీరందించాలో తాము చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. రైతులకు నీళ్లిస్తే యూరియా మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే సీఎం కావాలనే నీటిని వృధా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించకపోతే 60,000 మందితో కన్నపల్లి పంప్ హౌస్ ను ముట్టడించి తామే మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు కేటీఆర్. కేటీఆర్ విమర్శలపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతే తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నేతల పర్యటన కేవలం రాజకీయ ఉనికి కోసమేనని, క్షేత్రస్థాయి వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, నాసిరకం నిర్మాణం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగాయని మంత్రి గుర్తు చేశారు. ప్రాజెక్టు డిజైన్ లోపాలు, ఇంజనీరింగ్ వైఫల్యాల వల్ల బ్యారేజీలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ హెచ్చరించిందని, అందుకే పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయకపోతున్నామని ఇక స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో 1,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన మోటార్లు, పంప్ హౌస్లు కేవలం ప్రచారానికే పనికొచ్చాయని, వాటి వల్ల రైతులకు శాశ్వత ప్రయోజనం కలగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఒకవేళ కేటీఆర్ చెప్తున్నట్లు బ్యారేజీల్లో నీటిని భారీగా నిలిపి ఉంచితే బలహీనపడిన పునాదుల వల్ల మొత్తం ప్రాజెక్టుకే కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉందనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. సాంకేతిక లోపాలు సరిదిద్ది ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం నిపుణులతో కలిసి శ్రమిస్తుంటే గత పాలకుల తప్పులను కాంగ్రెస్ ఖాతాలో వేయాలని చూడటం హాస్యాస్పదమని మంత్రి కొట్టిపారేశారు. ఇక తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాత ప్రభుత్వమేనని, అలాగే సాగునీటి నిర్వహణలో ఎలాంటి భయాలు, అడ్డంకులు లేవని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కు వారం రోజుల పాటు ప్రాజెక్టు అప్పగించాలన్న కేటీఆర్ సవాల్ను ఆయన తోసిపుచ్చారు. గత 10 ఏళ్లలో కాళేశ్వరం పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును ఎలా వృధా చేశారో, ప్రాజెక్టును ఎలా నాశనం చేశారో ఇప్పటికే అందరికీ అర్థమైందన్నారు. బీఆర్ఎస్ చేసిన పాపాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తోందని, నిపుణుల సూచనల మేరకే రైతులకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందిస్తామని భరోసా ఇచ్చారు. మొత్తం మీద కాళేశ్వరం పంప్ హౌస్ వేదికగా జరిగిన కేటీఆర్ పర్యటన, దానికి పోలీసులు కల్పించిన అడ్డంకులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన కౌంటర్లతో తెలంగాణలో సాగునీటి రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ వైఫల్యం వల్లే నీళ్లు వృధా అవుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, బీఆర్ఎస్ అవినీతి, అనాలోచిత నిర్మాణాల వల్లే ప్రాజెక్టు ఈ స్థితికి చేరిందని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. ఈ ఇరు పక్షాల సవాల్ ప్రతి సవాళ్లతో కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం, రైతుల సాగునీటి గోసపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.